అందరికీ ముందుగా రానున్న వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టినరోజు. ఆ పుట్టినరోజుని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందువులున్న ప్రతి చోట చాలా వైభవంగా భక్తి ప్రపత్తులతో వినాయక స్వామిని పూజిస్తారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో పెద్ద పెద్ద విగ్రహాలు, ఫ్లోరోసెంట్ కలర్స్, ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు, ఇవన్నీ ఎందుకు అక్కర్లేదు. వినాయక స్వామి నన్ను ఎంత పెద్దగా పెట్టావు, ఎన్ని నా కలర్లు వేసావు, డీజే పాటలు పెట్టావా, టపాసులు పెట్టావా, ఇవన్నీ ఆయనకి నచ్చదు, మెచ్చడు. చిన్న వినాయక స్వామిని పెట్టండి. భక్తి ప్రపత్తులతో, శ్రద్ధ భక్తితో, కాయ కర్పూరము, పసుపు కుంకుమ, వీలైతే గరిక పెట్టి పూజించండి. పరవశించిపోతాడు, మన కోరికలు తీరుస్తాడు. అంతేగాని వీధిలో అడ్డంగా అందరికి ఇబ్బంది పెడుతూ వీధికి అడ్డంగా వినాయక స్వామిని పెట్టడము, టపాసులు కాల్చి ప్రజల్ని, జంతువుల్ని భయభ్రాంతం చేయడము, హెయిర్ పొల్యూషన్ చేయడము, సంబంధం లేని డీజే పాట, సినిమా పాటలు పెట్టి అసలు భక్తి అనేది లేకుండా నేనే ఏదో చేస్తున్నామన్నట్టు చేయడము, ఇది వద్దు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. వినాయక స్వామిని భక్తితో పూజించండి, భక్తి పాటలు పెట్టండి. వీలైతే మంగళ వాద్యాలతో వినాయక స్వామిని సాగనంపండి. ఆయన పరవశించిపోతాడు, మీ కోరికలు తీరుస్తాడు. దయచేసి అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.